ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 17వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినం మన ధ్యానాంశము ప్రభువుకు మొరపెట్టుము దేవుని బిడ్డ, ప్రభువుకు మొరపెట్టుము దేవుని బిడ్డ. దేవుని వాక్యం చదువుకున్నాడు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15 వచ్చును. ఆపత్కాలములో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారు, మీరు అంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. దేవుని బిడ్డారా, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన కాలాల్లో, మోసకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కనుక మనం ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. ప్రభువారు వచ్చే దినాలు సమీపమైపోయినాయి కనుక ప్రతిదినం కూడా మనం ప్రార్థనతో, దేవుని సన్నిధితో, సహవాసంతో కలిసి ప్రభులో ఎదిగి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారు వింటున్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలు, దేవుని వాక్యాలు మనం చూచినట్లయితే మనం ఆపత్కాలంలో ప్రభువుకు మొరపెట్టాలట. ఇది దేవుడే మాట్లాడుతున్న కీర్తన. ఆసాపు రాశాడు. దేవుడి ఇశ్రాయేలు ప్రజలతో 2 విషయాలు చెప్తున్నాడు. మొదటగా కీర్తన గ్రంథం 50వ కీర్తన 7 నుంచి 13 వచనాలు, నాకు బలులు యాగాలు అవసరం లేదు, అన్నీ నావే, నిజమైన ఆరాధన కావాలి. రెండవదిగా కీర్తన గ్రంథం 50వ కీర్తన 14-15 వచనాలు, నిజమైన ఆరాధన ఏమిటో చెప్తున్నాడు. కృతజ్ఞత ప్లస్ ప్రార్థన. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15 అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప ఆహ్వానం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఆపత్కాలములో నన్ను గురించి మొరపెట్టి అంటాడు. ఆపత్కాలం, సమస్య, అనారోగ్యం, అప్పులు, భయం, ఒంటరితనం, పరీక్ష. దేవుని బిడ్డ, అది ఏ ఆపదైనా పర్వాలేదు, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, మరి ఏ వ్యాధి అయినా పర్వాలేదు. దేవుని బిడ్డారా, దేవుడు ఆపదలోంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ ప్రియప్రభు ఏమంటున్నాడండి? సమస్య వచ్చినప్పుడు మొదట నా దగ్గర రా అంటున్నాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళటం, బంధువుల దగ్గరికి వెళ్ళటం, గుగుల దగ్గరికి పరిష్కారం కోసం పరిగెత్తక ముందు ప్రభు దగ్గర రావాలి. నీ సమస్య ఏదో ప్రభుత్వం చెప్పుకోవాలి. మొర్రపెట్టడం అంటే ఏడ్చి గట్టిగా నిజాయితీగా ప్రార్థించడం, నటన కాదు. నాకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నానని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఏ ఆపదలు ఉన్నావో, ఏ కష్టంలో, ఏ వ్యాధులు, ఏ సమస్యలు, మరి వ్యాపారంలో దెబ్బతిని, ఉద్యోగాలు లేక, పిల్లల వివాహాలు కాక, ఏ సమస్యతో వేదన పడుతున్నారో దేవుని బిడ్డారా, ఈ సమయంలో ప్రభు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. మీరు చేయవలసిన పని మొరపెట్టాలి. రెండోదిగా నేను విడిపించేదని అంటాడు. ఇది దేవుని వాగ్దానం, 100% గ్యారంటీ. దేవుని బిడ్డారా, దీంట్లో ఏ విధమైన డౌట్ లేదండి. విడిపించేదను, రక్షిస్తాను, బయటికి తెస్తాను, సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదల మీకు ఇవ్వబోతున్నాడు. గమనించండి, సమస్యను వెంటనే తీసివేయపోవచ్చు, కానీ సమస్యలో నిన్ను ఒంటరిగా వదలడు ప్రియప్రభు. దానియేలు గారు సింహాల గుహ నుండి దేవుడు విడిపించాడు. పేతురు గారి చెరసాల నుంచి దేవుడు విడిపించాడు. ఆ రీతిగానే ప్రభు నిన్ను కూడా విడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఆనాడు దానియేలు దేవుడు, పేతురు గారి దేవుడు, ఈనాడు మన దేవుడే ఉంటున్నాడు. ఆ దేవునికి మొరపెట్టి దేవుని బిడ్డ. మూడవదిగా, నీవు నన్ను మహింపరచదు అంటాడు. ఇది చాలా మంచి విషయం. దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నీ జీవితం ఏమవుతుందండి? నీ సాక్ష్యం దేవుని మహింపరుస్తుంది. దేవుడు నా పట్ల ఎంత అద్భుతం చేశాడు, ఈ కష్టం నుంచి, సమస్య నుంచి, వ్యాధి నుంచి, ఈ అప్పు నుంచి ప్రభు నన్ను విడిపించాడని నువ్వు గొప్ప సాక్ష్యం సంఘంలో ఇవ్వగలవు. నువ్వు దేవుడికి నాకు సహాయం చేశాడని చెప్పినప్పుడు దేవుని నామానికి ఎంతో ఘనత, మహిమ కలుగుతుంది. కనుక కీర్తన గ్రంథం 50 కీర్తన 15 నుండి మనం చూసినట్లయితే 3 దశలుగా మరి నీ పని ఏంటంటే నువ్వు మొరపెట్టాలి. అప్పుడు ప్రభువు చేస్తాడు. సమస్యలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. రెండోది దేవుని పని, దేవుడు విడిపిస్తాడు. ఆయనతో మనం జోక్యం చేసుకుంటాడు. మూడోదిగా నీ పని అంటే నువ్వు ప్రభువును మహింపరుస్తావు. సాక్ష్యం చెప్తే దేవుని నామానికి ఎంతో ఘనత, మహిమ కలుగుతుంది. బైబిల్లో ఉదాహరణ మనం చూసినట్లయితే మొదటగా హిజ్కియా రాజు అష్షూరు సైన్యం చుట్టుముట్టినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టాడు. దేవుడు 1,85,000 మందిని చంపాడు. 2వ రాజు గ్రంథం 19వ అధ్యాయం దయచేసి చదవండి. రెండవదిగా యెహోషాపాతు రాజు శత్రువులు వచ్చినప్పుడు మాకు ఏమి చేయాలో తెలియదు, మా కళ్ళు నీ మీద ఉన్నాయన్నాడు.
దేవుడు యుద్ధం చేశాడు. 2వ దినవృత్తాంతర గ్రంథం 20 అధ్యాయం చదవండి. 3వదిగా యోనా గారు చేప కడుపులో నుండి మొరపెట్టాడు, దేవుడు విడిపించాడు అవిధేయుడైన యోనా గ్రంథం 2వ అధ్యాయం చదవండి. దానికి దేవుని బిడ్డ ఈ సమస్యలో ఈ సమయంలో మనం చూసినట్టయితే మొదటగా మీ సమస్య ఏదైనా పర్వాలేదు, ప్రార్థనకు ఆహ్వానించండి, ప్రార్థనలోకి రండి. ఆపద వచ్చిందని భయపడకు, అది దేవుడు నేను దగ్గరకు పిలుస్తున్న సిగ్నల్ అనమాట. ఆయన అంటున్నాడు, నాతో మాట్లాడంటున్నాడు. ఇది మంచి సమయం. ఆపదలోనే కష్టంలోనే ప్రభు దగ్గర మనం రాగలం. రెండోదిగా దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను విడిపించను అంటలేదు, ఎలా ఎప్పుడనేది ఆయన ఇష్టం, కానీ విడిపించేదని అన్నాడు. నమ్ము దేవుని బిడ్డ. కొన్నిసార్లు పరిస్థితి మారిపోతుంది, కొన్నిసార్లు పరిస్థితిలో నీకు బలం వస్తుంది. దేవుని స్తోత్రం. నీ సాక్ష్యం అవసరం. దేవుని విడిపించాక మౌనంగా ఉండకు దేవుని బిడ్డ. ఇంట్లో కానీ, దేవుని మందిరంలో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ చెప్పు, దేవుడు నాకు ఇలాంటి కార్యం చేశాడని నువ్వు చెప్పినప్పుడు దేవుని నామం ఎంతగానో మహింపడుతుంది. 4వదిగా ఇది బేరం కాదు. నువ్వు విడిపిస్తే నేను నిన్ను మహిమపరుస్తానని కాదు, నేను నిన్ను విడిపిస్తాను. విడిపించిన తర్వాత నువ్వు సహజంగానే నన్ను మహింపరుస్తావని దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకు, దేవునికి కేకవే, ఆయన విడిపిస్తాడు. విడిపించిన దేవుని నీ జీవితంలో గణపరచు దేవుని బిడ్డ. జ్ఞాపకం ఉంచవలసిన మాట ఏంటంటే, నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ ఆపద ఏంటి, నీ కష్టం ఏంటి, నీ సమస్య ఏంటి, వ్యాధ, రోగమా, అప్ప, మరి ఏ సమస్య ఉందో దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ కీర్తన గ్రంథం 50 కీర్తన 15 వచ్చాను పట్టుకొని, ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రభు పాద సన్నిధికి రండి. దేవుడు తప్పగా మీ పట్ల కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించినావు నాయన. ఈ సమయంలో నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానాలు వింటూ అనేక వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ జీవించారు. ఈ సమయంలో ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ వ్యాధిలో, రోగంలో, అప్పులో ఉన్నారు నాయన, అది ఏదేమైనప్పటికీ కూడా నువ్వు నాయన మరి విడిపించే దేవుడు నాయన. అప్పుడు మేము నేను మహింపరుస్తాం అనేటువంటి వాగ్దానం ఇచ్చావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించినావు తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరేటని బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఫస్ట్ బర్త్డే, మరి సెకండ్ బర్త్డే అలాగ జరుపుకునే చిన్న బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డల నా దగ్గర రాని ఇలాంటి వారిది నా రాజ్యం అన్నావు ప్రభా. నీ కార్యం జరిగించుకోండి తండ్రి. స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఎవరైతే మరి సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో, ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదుల వారు ప్రారంభిస్తున్నాను నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి, స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత పెంచిన ఉద్యోగాలు వచ్చింది కాక, వివాహం కాక ఇంటబడినటువంటి ఆడబిడ్డల కోసం, మగబిడ్డల కోసం ప్రత్యేక నీ పాద పందేలకు వస్తున్నాను నాయన. మా తండ్రి, మీరే ఒక అద్భుతం జరిగించుకుని ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు రక్షించుకోండి. ఈ దినమంతట్లోనే బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడే దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్యుల సహవాసము సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.